హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. ఇప్పుడైతే ఎవడొచ్చు బ్యాక్గ్రౌండ్లో యమహా షోరూమ్ దగ్గర ఉన్న గాయ్స్. కొత్త బైక్ అయితే తీసుకుంటాను, బుక్ చేద్దామని వచ్చిన డైరెక్ట్ షోరూమ్కి. చూస్తున్నా మరి ఏ బండి చూడాలి, ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూస్తా గాయ్స్. లోపలికి అయితే వెళ్తాను బైక్, మరి ఏ బైక్ తీసుకుందాం. నాకైతే V4 తీసుకోవాలనిపిస్తుంది గాయ్స్. V4 అన్నా V3 అన్నా ఏది బెస్ట్ అంటారు? V3 V4 చూడవచ్చు. స్కూటీలు ఇక్కడ మొత్తం స్కూటీలో అక్కడ V3 స్కూటీ ఇక్కడ నడుస్తున్నాయి చూడండి గాయ్స్. 1 2 3 బ్లాక్ తీసుకోవాలా లేకపోతే రెడ్ తీసుకోవాలా? V3 తీసుకుందామని చెప్తున్నా గాయ్స్. ఎందుకంటే వస్తుంది బైక్ అయితే చూడండి, క్రేజీ ఉంది ఘోరంగా. V3 అస్సలే, V4 అయితే అంతానం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ V4 ఉన్నాయి మన దగ్గర బాగానే బైక్స్. V3 అయితే లేదు, అందుకే V3 తీసుకోవాలా లేదా మరి ఏంటది అదే చూస్తున్నా. తీసుకోవాలా బ్లాక్ తీసుకోవాలా? బైక్ మాత్రం క్రేజీ ఉంది గ్యాస్. ఇది బాగా నచ్చింది నాకు. V3 బ్లాక్ కలరు పిచ్చి లేస్తుంది. V4 కూడా ఓకే మంచిగానే ఉంది, కానీ V3 అంత లేదు నార్మల్గా. ఇది చూడండి ఎట్లా ఉందో, రాకెట్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇది చూడండి ఒకసారి. ఇది మాత్రం హైలైట్ ఉంది బైక్. ఇట్లా ఉంది డైరెక్ట్ వేరే లెవెల్, చెప్పలేము దీని గురించి అసలు. ఒకసారి తాళం ఇస్తే డైరెక్ట్ ఒకటి షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు. కానీ చూస్తున్నా చూడండి V4 చూడండి, కలర్ మస్తుంది, రీమ్ అయితే మస్తుంది. అదంతా ఏం లేదు, రెడ్ కలర్ కాబట్టి అద్దు బ్రో. మనకి బ్లాకే బెస్ట్ నన్ను అడిగితే. ఈ రెండిట్లలో ఒకటి వేస్తే పక్కా గాయస్, మనకి ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. V4 తీసుకోవాలా V3 తీసుకోవాలా? ఒకసారి కింద మీరు కామెంట్ అయితే వేసుకోండి. ఇక్కడ ఎంటీ అవుతుంది గాయస్. ఇది రెండిట్లలో ఏదైనా ఒకటి అయితే అదా ఇది ఎంటీయా మరి R15 V3 అని చూస్తున్నాం. ఈ బైక్ అయితే మస్తు ఉంది గాయస్, ఎంటీ. ఇది అంతా నార్మల్ అనుకోలే, కానీ ఇదైతే హైలైట్ ఉంది. MT-15 ఇట్లా వీలీ అయితే హైలైట్ ఉంటుంది గాయస్. వీలీ కొట్టడానికి అయితే ఈ బండి బెస్ట్ నన్ను అడిగితే. కానీ బడ్జెట్ అది సేమే, కానీ నాకైతే అదే తీసుకోవాలనిపిస్తుంది బాగా, దీనికన్నా ఎక్కువ. ఏమంటారు చెప్పండి, కామెంట్ అయితే చేయండి కింద. మీరు చూడాల్సి గాయస్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ కూడా డిస్క్ అయినా తెలిసి ABS 2. వీలీ కొట్టడానికి అయితే మస్తు ఉంటుంది గాయస్. జస్ట్ ఇట్లా వన్ హ్యాండ్ మీద వెళ్ళిపోవచ్చు వీలీ కొట్టుకుంటాం సీదా. ఆగది బైక్ అయితే ఆగది, వెళ్ళిపోతూనే ఉంటుంది సీదా. కానీ R15 మీదనే పోతుంది మొత్తం. R15 చెప్పండి ఒకసారి, మీరైతే చెప్పండి ఏ బండి తీసుకోవాలి, ఇదా లేకపోతే R15 తీసుకోవాలా? మరి చెప్పండి ఒకసారి. ఇక్కడ పక్కకి ఇంకా FZ కూడా ఉంది, ఇది కూడా ఉంది FZ అంతానే మనకి నచ్చదు కాదు. FZ అంటే ఓకే, బండి మైలేజ్ ఇస్తుంది అంత ఓకే, కానీ అంతానే అనిపేది మనకి. FZలో ఫీల్ ఉండదు, కానీ బండి అయితే హైలైట్ ఉన్నాయి కాదు. ఇది యమహా షోరూమ్. ఇది స్కూటీలు కూడా ఉన్నాయి. స్కూటీలు ఎందుకని చూడండి ఒకసారి, వైట్, ఎల్లో, రెడ్. ఇక్కడ యమహా ఇది కూడా 125, ఇది రెడ్ కలర్, బ్లూ కలర్. షోరూమ్కి వచ్చడేమో కానీ ఈ బండి అయితే నాకు ఇదే మొత్తం ఇదే అనిపిస్తుంది. ఇదే తీసుకోవాలనిపిస్తుంది. చెప్పండి మరి ఏం తీసుకుంటే బెస్ట్? ఇదా ఒకసారి అయితే అన్నీ చూస్తున్నా, మరి ఏదంటే అదే తీసుకున్నాడు. మరి చూడండి గాయస్, బైక్ అయితే ఘోరంగా ఉంది. నాకైతే ఘోరంగా నచ్చింది గాయస్. V3 V4 కూడా ఓకే, కానీ V4 అంతా అనిపించదు, ఫీల్ అనిపించదు అది కొంచెం. V3 అయితే బెస్ట్ నన్ను అడిగితే, అందుకే చెప్తున్నా V3 తీసుకోవాలని. V3కి ఉన్న V4కి చాలా డిఫరెన్స్ ఉంది గాయస్. ముంగట చూడవచ్చు మీరు. సాక్స్లో అయితే ఇట్లా దీనికి డౌన్ పొజిషన్లో ఉంటాయి, దీనికైతే ఫ్రంట్ ఇట్లా. ఇది న్యూ మోడల్, ఇది కొంచెం మోడ్ మోడల్ ఉంటాయి, కానీ వేరే బండ్లు చూడండి. గాయస్ మనోళ్ళు ఏమంటారు అంటే, ఇదైతే మెయింటెనెన్స్ అయితే మనకి తక్కువ ఉంటుంది. ఇదైతే బాగా మెయింటెనెన్స్ ఉంది గాయస్, ఎందుకంటే కొత్త మోడల్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే బాగుంది. దీనికైతే అంతైనా మెయింటెనెన్స్ లేదు, తక్కువ అయిపోతుంది. ఇంకా ఏంటంటే ఇది క్విక్ షిఫ్టర్ గాయస్, క్లచ్ అయితే అవసరం లేదు. గేర్ వేయడానికి డైరెక్ట్ గేర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓన్లీ బైక్ మూవ్ చేసేటప్పుడు పట్టుకొని మళ్ళీ రిలీజ్ చేసేటప్పుడు అయితే అవసరం. దీనికైతే అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా మెయింటెనెన్స్ బాగా గాయస్, ఎందుకంటే అది బాగా చూసిన, ఎందుకంటే కంట్రోల్ అయితే లేదు బాగా.
వెళ్ళిపోతుంది. పికప్ అయితే ఘోరం ఉంది కానీ బ్రేక్ అయితే ఆగుతలేదు. ఎందుకంటే కొత్త మోడల్ కదా, వాడి కంపెనీ వాడు ఏం చేసిండంటే పికప్ అనేది ఘోరం ఇచ్చింది కానీ బ్రేకింగ్ అయితే అంతానం ఇవ్వలే గ్యాస్. ఏదైతే తక్కువలో అయిపోతుంది అంతా, ఎట్లా అంటే కంట్రోల్ అయిపోతుంది బైక్, ఇట్లా బ్రేక్ వేసేటతోనే అయిపోతుంది ఇక్కడనే. ఇది అట్లా ఆగుతలేదు. ఎందుకంటే బాగా చూసిన నేను, మా ఫ్రెండ్ వాళ్ళు ఒక 4-5 ఉండే, ఒక ఇద్దరికి అయితే యాక్సిడెంట్లు అయినా బండి అయితే తుక్కు ఇది మొత్తం అలిగిపోయింది ఇదంతా. ఇది బాగా ఇంకా మెయింటెనెన్స్ అయితే చెప్పలేము, దీన్ని తట్టుకోం మనం అయితే. V4 V3 అయితే అంతరం లేదు, చిన్న తక్కువలో అయిపోతుంది గ్యాస్. ఇంకా ఈ సాక్స్ వచ్చి మొత్తం ఇది అటు కిందికి ఉంటుంది, దీనికి మాత్రం పైకి ఉంటుంది చూడండి. ఇది ఒకటి డిఫరెన్స్ గ్యాస్. ఇంకా హెడ్ లైట్ అయితే దీనికి ఓన్లీ సింగిల్ లైట్ చూడవచ్చు మీరు. ఇటు రెండేవి నార్మల్గా, దీనికి మాత్రం డ్యూయల్ రెండు. ఇదొకటి ఇదొకటి. మెయింటెనెన్స్ అయితే ఘోరం ఉంది గ్యాస్, మనం తట్టుకోలేము మెయింటెనెన్స్కి అయితే. ఏది తక్కువలో అయిపోతుంది అండి, అందుకే చేస్తున్నాం. V3 తీసుకోవాలా V4 తీసుకోవాలా అని చెప్తున్నాం. లుక్ అయితే రెండు సేమ్ ఉన్నాయి చూడండి. గాయస్ ఎంతో అయితే కూడా ఉన్నాయి షాప్స్లో అయితే సేమ్ V4 లెక్కనే గాయస్. FZ అయితే మీ సేమ్ అంటే ఇట్లా V3 లెక్క కూడా ఉండేవి చూడండి. దీనికి బాగా డిఫరెన్స్ ఉంది FZ వర్సెస్ MT చూడండి. రేడియేటర్ ఇక్కడ ఉంది, బ్రేక్ అయితే డ్యూయల్ డిస్క్ ABS గాయస్. ఇది కూడా సేమ్. మీటర్ కూడా డిజిటల్ మీటర్ గాయస్. దీనికి కూడా సేమ్ బాడీ అంతా. ఇంజన్ మాత్రం సేమ్ కానీ ఓన్లీ బాడీ వేరే పైన, అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ అనుకోవాలి. గాయస్ చూడండి, FZ అయితే ఘోరం ఉంది. బండి మాత్రం మేము మస్తు అనిపిస్తుంది గాయస్. చూడండి లుక్ కూడా కొత్త మోడల్. కలర్ అయితే హైలైట్ ఉంది గాయస్, మొత్తం క్రీమ్ కలర్లో ఉంది బైక్ అయితే చూడండి. కింద షాప్స్ కూడా మొత్తం ఇట్లా ఇట్లా కిందకి వెళ్ళి చూస్తే అర్థం వేరే లుక్ ఉంది బైక్ అయితే. తీసుకుంటే ఇది కూడా బెస్టే గాయస్, చాయిస్ అయితే చూడండి. హైలైట్ ఉంది బైక్. హెడ్ లైట్ కూడా చూడండి మస్తు ఉంది. ఇది కూడా మంచిగా అనిపిస్తుంది బైక్ చూస్తే. FZ ఇది ఓల్డ్ మోడల్ గాయస్. ఇదైతే ఇది అందానం లుక్ లేదు కానీ ఇదే బెస్ట్ అని అవుతుంది. ఇది కూడా R15 V3 అనేది తీసుకోవాలి, లేకపోతే ఇదైనా తీసుకోవాలి కదా. మా గాయస్ బండి అయితే బుక్ అవుతలేదు గాయస్, ఎందుకంటే షూరిటీ పెట్టమంటారు. మనకి షూరిటీ ఏమో వస్తలేదు. లోన్ అయితే 2 lakhs చూపిస్తుంది, మనకేమో 1.5 వస్తుంది లోను. డౌన్ పేమెంట్ ఒక 50 కడదాం అనుకుంటున్నా, అయినా కూడా ఒక 3-4 లక్షలు గాయస్. అదైతే అప్రూవ్ అవుతలేదు లోను. అందుకే చూస్తున్నా ఒకటేసారి నెట్ క్యాష్ అట్టు తీసుకోవాలా, లేకపోతే ఇప్పుడే తీసుకోవాలా మరి ఏంది. షోరూమ్ వాళ్ళు కూడా బాగా ట్రై చేసారు గాయస్, అయినా లోన్ వస్తలేదు. ఎంత 2 lakhs అయితే మనకి 1.5 వస్తుంది లాస్ట్. అదే చూస్తున్నాం మరి ఎట్లా ఏం చేయాలి. చూడండి బయట షోరూమ్ బయట అయితే ఉన్నాం. మన వాళ్ళు ఏమంటున్నారు, డైరెక్ట్ ఒకటేసారి కట్టే తీసుకోరా బెస్ట్ అంటుళ్ళు. ఒక్కసారి అంటే మా మమ్మీ వాళ్ళకి అయితే తెలియదు నేను ఇక్కడ షోరూమ్కి వచ్చేసి. చూడండి షోరూమ్ వాళ్ళు అయితే ఇప్పటికీ ఒక 4 లక్షలు గాయస్. బైక్ అయితే వస్తలేదు గాయస్ ఫైనాన్స్లో. ఎంత పెట్టినా కానీ కష్టమే ఫైనాన్స్ అయితే. ఇప్పటికి ఒక 2-3 వచ్చేలే కానీ అయితే లేదు ఫైనాన్స్ అయితే. కష్టం అంటుళ్ళు. కలలు కనగలమా